కర్ణాటకలోని శ్రీనివాసపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతకాయలు కోయడానికి శ్రీనివాసపురానికి వెళ్లిన కూలీల బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గానికి చెందినగా కూలీలుగా గుర్తించారు. ఇక గాయపడిన వారిని శ్రీనివాసపురం, కోలార్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శ్రీనివాసపురం పోలీసులు అనంతరం దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన ఓ బాలుడు పతంగితో ఆడుకుంటున్న సమయంలో దారం తెగి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్పై పడింది. దాన్ని తీసుకునేందుకు వెళ్లిన ఆ బాలుడికి ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రాన్స్ఫారం వద్ద ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిపినప్పటికీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ ఫెన్సింగ్ లేదా ఫినిషింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని రాజావీధిలో షాపింగ్కి వెళ్లి తిరిగి వస్తున్న ముగ్గురు మహిళలను కిడ్నాప్ చేయడానికి ఓ ఆటో డ్రైవర్ యత్నించిన ఘటన కలకలం రేపింది. మాజీ కౌన్సిలర్ మహేశ్వరి, దీపిక, నీలావతి అనే ముగ్గురు మహిళలు నల్లకుంటలోని తమ ఇంటికి వెళ్లేందుకు ఆటో మాట్లాడగా ఆటో డ్రైవర్ నల్లకుంటకు వెళ్లకుండా ఆటోను బీసీ కాలనీ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో మహిళలు వెంటనే తమ బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న బంధువులు ఆటోను అడ్డుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ మహేశ్వరి అండ్ వాళ్ళ తోటి కోడలు ఇంకొక వాళ్ళ పాప ముగ్గురు కలిసి రాజావీధిలో శారీస్ కొనుక్కోవడానికి షాపింగ్ కోసమని పోయారు. షాపింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద షాపింగ్ అక్కడ ఒక ఆటో ఎక్కిరు. ఆటో ఎక్కి వీళ్ళు వచ్చేది యాక్చువల్ ఏంటంటే నల్లకుంట ఏరియాకి. ఆ నల్లకుంట ఏరియాకి పోవాలని చెప్పేసి ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ అంటే వీళ్ళు ఆటో ఎక్కిన తర్వాత వీళ్ళు శారీస్ గురించి డిస్కషన్ చేసే క్రమంలో తీరా వీళ్ళు చూసేసరికి ఆ నల్లకొండ రోడ్డు పోకుండా ఆ బీసీ కాలనీ ఏరియాకు రోడ్డుకి ఏదో మిస్టేక్లో అట్లా పోతుంటే అది కాదా బాబు, మేము ఇటు పోవాలి కదా, మా రూట్ ఇటు అని చెప్పేసి కొద్దిగా గట్టిగా అరవడంతో ఆ ఆటో అయినా కన్ఫ్యూజ్ అయ్యి ఆటో అయినా కూడా తీసుకొచ్చాము, వెరిఫై చేస్తున్నాము. ఆ డ్రైవరు కన్ఫ్యూజ్ అయ్యి ఒక్క రూట్ కన్ఫ్యూజ్ అవ్వడంతో మళ్ళీ వేరే రూట్లో తీసుకొని పోయిండని చెప్తున్నాడు. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, మళ్ళా వీళ్ళు కొద్దిగా గట్టిగా మందలేయడంతో ఆటో తిప్పి మళ్ళీ వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరైతే మహేశ్వరి ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ లగేజ్ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత దాంతో కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళని తీసుకొచ్చారు. వెరిఫై చేస్తున్నాం, ఇన్ ఆల్ డైరెక్షన్స్లో వెరిఫై చేస్తున్నాం. చేసి ప్రాపర్గా ఏది ఉంటుందని మేము శారీల కోసం పోయినాం షాప్కి, పరిమళ షాప్కి పోయినాం. చీరలు అక్కడ శారీలు తీసుకున్నాం. ఆటో మాట్లాడినాం. ఆటో మాట్లాడి ఒక ఆటో వచ్చింది. ఫస్ట్ ఆటో మాట్లాడుతుంటేనే వీడు ఆటో వాడు వెనకాల లైన్లో ఉన్నా, నేను నా ఆటో నా వెనకాల అప్పుకున్నా కదా, లైన్లో ఉన్నా కదా, మీరు ఎట్లా ఎక్కించుకుంటారా అని చెప్పి వాడిని తిట్టిండు. వాడు వెళ్ళిపోయిండు. వీని ఆటోలో ఎక్కినాము. ఇంటికి మేము ఎక్కే ప్లేస్ చెప్పినాం, రాజమార్గ్ రోడ్డు నల్లకుంట, ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఆపండి అని చెప్పినాము.
చెప్తే వాడు ఎక్కడ బీసీ కాలనీ సైడ్ అక్కడ సందులలో తీసుకుపోయి అసలు చాలా ఫాస్ట్ తీసుకుపోతున్నాడు. అన్న మా ఇంటికి తీసుకుపోండి, ఎక్కడ తీసుకుపోతున్నారు, రాజమార్గ్ కూడా చెప్పినాం కదా, మేము నల్లగుంట అన్నాం కదా, ఎందుకు తీసుకుపోతున్నారు అటు సైడ్ అంటే కూడా అసలు ఆపుతలేడు. ఈమె ఉండి ఆగండి అన్న ఆగండి అంటుంటే అప్పుడు ఆటోకి బైక్ ఆపినందుకు వాడు మళ్ళీ రిటర్న్ తీసుకొని మా ఇంటికాడ తిని మళ్ళీ తప్పైంది ఆయన కాళ్ళు మొక్తా అంటున్నాడు. వాడు ఎందుకు తీసుకెళ్తున్నాడో మాకు తెలీదు. కేసు పెట్టినాము. వాడిని కఠినంగా శిక్షించాలి. వాడి పైన టీటీడీ లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వివాదంపై నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది. ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు మహాపాపం నిజం అంటూ లడ్డూ సంబంధించినటువంటి అంశంలో ప్రధాన ర్యాలీ నిర్వహించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో ఉపయోగించిన నెయ్యి విషయంలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఎమ్మెల్యే విజయశ్రీ ఆరోపించారు. సిట్ విచారణలో నెయ్యిలో రసాయనాలు, సింథటిక్ పదార్థాలు, వృక్ష నూనెల మిశ్రమం వాడినట్లు వెల్లడైనట్లు పేర్కొన్నారు. కొద్ది రోజులుగా మనందరికీ తెలిసిన విషయమే, మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయంలో ఏదైతే కల్తీ నెయ్యి ప్రసాదాల్లో కలిపారో ఇదంతా కూడా రసాయనాలు, అలాగే కెమికల్స్, డేంజరస్ కెమికల్స్ ని కలిపి నెయ్యిని తయారు చేశారు. నెయ్యి ఫ్లేవర్ రావడానికి కొన్ని కెమికల్స్ వాడారు, నెయ్యి టేస్ట్ రావడానికి కొన్ని కెమికల్స్ వాడారు. ఇదంతా ఆర్టిఫిషియల్ నెయ్యి, ఇదంతా కూడా ఫుడ్ అడల్టరేషన్. ఇదంతా కూడా సిట్ మనకి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సిట్ రిపోర్ట్ లో కూడా మనకందరికీ అందించింది. కానీ యానిమల్ ఫ్యాట్ దీంట్లో లేదు అని సిట్ నిర్ధారించలేదు. వైసీపీ నాయకులు మళ్ళీ ఒకసారి సిట్ ఇచ్చిన రిపోర్ట్ ని మళ్ళీ చదువుకోవాలి. 1కి 2 సార్లు చదివిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ లేదని దీంట్లో చెప్పలేదు, రసాయనాలు కలిసాయని సిట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది గతంలో ఎన్నో స్కాములు జరిగాయి. లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, గ్రావెల్ కావచ్చు, అన్ని విషయాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, అక్రమాలు చేశారు. బయటకు వచ్చి క్వశ్చన్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, అన్ని చేశారు. కానీ రాష్ట్ర ప్రజలు సైలెంట్ గా అవన్నీ కూడా తీసుకున్నారు. సైలెంట్ గా తీసుకొని ఎలాంటి దాడులు లేకుండా జరిగాయి. కానీ ఇప్పుడు జరిగింది ఒక 250 కోట్ల స్కామ్ మాత్రమే కాదు, హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఈ రోజు ప్రసాదాల్లో ఇంత కల్తీ చేసి కల్తీ నెయ్యి చేయడానికి వీళ్ళు ఎంత ధైర్యం చేశారంటే దేవుణ్ణి వీళ్ళు ఎంత గౌరవిస్తున్నారో లేదా హిందూ మతానికి ఎంత. అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. పెర్ఫార్మెన్స్కి వీక్ అయినప్పుడు పబ్లిసిటీ ఫిక్స్ అన్న విధంగా టీడీపీ పరిస్థితి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను ఈ ప్రభుత్వం గృహప్రవేశాలు చేస్తుందని తెలిపారు. రాక్షస మనస్తత్వం గల సునీతమ్మ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్ష నాయకుల ఆర్థిక మూలాలపై దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ వీక్ అవుతుందో పబ్లిసిటీ పీక్స్ పోతుందనేది మామూలుగా జనరల్గా వాడుకలో ఉన్నటువంటి ఒక మాట. చంద్రబాబు ప్రభుత్వము సంపూర్ణంగా విఫలమైందనేది ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వస్తున్నటువంటి జనాదరణ చూస్తేనే తెలుస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మీరు బల ప్రదర్శన ఇప్పుడు చేయాలనా, ఎలక్షన్లప్పుడు చూపించండి మీ ప్రతాపము అంటున్నాడు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేస్తాము. ట్రాఫిక్ గుంటూరుకి విజయవాడకి మధ్యలో జగన్ గారి పర్యటన జరిగితే విజయవాడ నుంచి గుంటూరు రీచ్ కావడానికి 6 గంటలు పట్టింది. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఉల్లంఘన, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘన అని మాట్లాడుతున్నాడు. అంటే 6 గంటలు పట్టింది జగన్ గారు అంటే, జగన్ గారు పర్యటన కంటే 30 కిలోమీటర్ల ప్రయాణానికి. మరి ఏ మేరకు జనసందోహము హైవేల మీదకి వచ్చినారో, ఎన్ని వేల మంది జనము ఆయన రాకపోతే. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. 1,17,00,000 వ్యయంతో చేపట్టనున్న ప్రధాన డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇక ఎంపీపీ వనిపెంట హైమావతి కూటమి నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
3 కోట్ల రూపాయలతోటే గ్రామాల్లో కనెక్టింగ్ రోడ్స్ వేసుకోవడం జరిగింది. అలాగే వింజమూరు పట్టణంలో డయాలసిస్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ రెడీగా ఉంది స్టార్ట్ చేయడానికి. ఇంతకుముందు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి రన్ చేసిన అన్నా క్యాంటీన్ అది కొన్ని కారణాల వల్ల మూతపడిన కారణంగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని హంగులతోటే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కొద్ది రోజుల్లో మొదలు పెడతాం. అలాగే వింజమూరు పట్టణాల సమస్యలు చూసుకుంటే మనం ఒకసారి ట్రైన్లు అవ్వచ్చు, ట్రైన్లకి ఏ రోజున కూడా గత 40 సంవత్సరాల్లో కూడా ఏ రోజున కూడా ఒక పెద్ద మొత్తంలో ట్రైన్ కి ఖర్చు పెట్టి మేము ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఒక 4 ట్రైన్లు ఉన్నాయి, పెద్ద ట్రైన్లు, అవుట్లెట్ లేని ట్రైన్స్. ట్రైన్ అయితే ఉంది కానీ దానికి అవుట్లెట్ లేదు, వాటర్ ఎక్కడికి పోని పరిస్థితి, స్టాగ్నెంట్ అయిపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి 4 ట్రైన్లు కూడా. ఆ ట్రైన్లని బాగుపరచాలనే ఉద్దేశంతో నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారికి కూడా చూపెట్టి వారి దగ్గర నుంచి 87 లక్షలు నోడా ఫండ్స్ తీసుకొని, అలాగే మన దగ్గర నుంచి ఇంకొక 30 లక్షలు ఎంపీపీ గారు 30 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. ఆ 30 లక్షలు కూడా కలుపుకొని అంతా కలిపి 1,17 లక్షలతోటి మనం ఇక్కడ చూపెట్టే ట్రైన్ స్టార్ట్ చేయడం జరుగుతా ఉంది. ఇది దాదాపుగా 1.5 కిలోమీటర్ వెళ్తుంది ట్రైన్. వారికి కూడా చెప్పడం జరిగింది, పంచాయతీ సర్పంచ్ గారికి కానీ సెక్రటరీకి కానీ ఎంపీడీఓ గారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ మధ్యలో ఇబ్బందులు వచ్చినా కూడా దీన్ని ఆపే ప్రశ్నే లేదు. ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకొని దాన్ని తొలగించుకొని ఖచ్చితంగా ఈ ట్రైన్ పూర్తి చేసి తీరాలి. మనం అవుట్లెట్ పూర్తిగా వచ్చేటట్టుగా 1.5 కిలోమీటర్. అదే విధంగా ఇక్కడ ఈ బీటీ రోడ్డుకి మనం ఒక 30 లక్షలు శాంక్షన్ చేసి ఉంది. అది బీటీ రోడ్ కాకుండా సీసీ రోడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది కూడా దాదాపు 1.5 కిలోమీటర్, అంటే మధ్యలో నుంచి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మనం సీసీ రోడ్డుగా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది రాబోయే రోజు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. హైవే రోడ్డు పక్కన ఉన్న పలకల క్వారీ గుంతలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన సమయంలో నీటిలో మునిగి 9వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. బోల సుబ్బయ్య కాలనీకి చెందిన యేసుబాబు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే రాత్రి 8 గంటల వరకు మృతదేహాన్ని వెలికి తీయడంలో జాప్యం జరిగింది. మార్కాపురం మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న యేసుబాబు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.